గుండం ఇది చెరువుగట్టులో ఉన్న గుండం. ఇక్కడ అందరు పవిత్ర స్నానాలు చేస్తారు. పవిత్ర స్నానాలు ఇక్కడ ఎక్కడ అంటే చాలామంది వస్తారు, చాలామంది వచ్చి చూసిపోతారు. లైక్ చేయండి, ఈ వీడియో నిజం అనిపిస్తే లైక్ చేయండి, ఓన్లీ లైక్ చేయండి, ఎవరికి చూపించాల్సిన అవసరం లేదు. చాలామంది టెంపుల్కి వెళ్ళినప్పుడు జ్యోతిష్యం చెప్పించుకుంటారు, జాతకం చెప్పించుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒకటి 3 విషయాలు. ఒకరు మెయిన్గా ఏంటంటే సంపాదన గురించి, పిల్లల గురించి, ఆరోగ్యం గురించి. ఎవరైనా తిప్పలు పడేది దీని గురించే. అయితే వాళ్ళ జాతకం చెప్పే వాళ్ళు చూసినా నాకు ఉద్దేశం ఏంటంటే వాళ్ళు కరెక్ట్ జాతకం చెప్పే వాళ్ళు అయితే వాళ్ళ జాతకం వాళ్ళే చూసుకొని, వాళ్ళ జాతకం చెప్పే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ జాతకం వాళ్ళే చూసుకొని వాళ్ళే కార్లలో షికారుగా ఎంజాయ్ చేయొచ్చు కదా. ఇది ఒకటి విషయం గుర్తుపెట్టుకోవాలి. అయితే జాతకం చెప్పే వాళ్ళు ఏం చెప్తారంటే ఫస్ట్ విషయం, మనం పోగానే వాళ్ళకి ఒక 3 హింట్స్ ఇస్తాం. మేము ఏదైనా పని చేస్తున్నప్పుడు మాకు సంపాదన రావట్లేదు అంటాం. అప్పుడు వాళ్ళు ఏమని చెప్తారంటే ఆహా అనుకుంటా దేవత వస్తుందో రాదో జరిసేపటికి మరి వాయిస్లోంచి ఒక రిధం అయితే వస్తుంది. ఆ రిధం వచ్చిన తర్వాత అని అనుకుంటా మీకు సంపాదన, నువ్వు చాలా సంపాదిస్తున్నావు, సంపాదించినా కానీ నీకు ఉండలేదు, ఎంత సంపాదిస్తున్నావో దానికంటే డబల్ ఖర్చు పెడుతున్నావు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎంత సంపాదిస్తున్నావో దానికంటే డబల్ ఖర్చు పెడుతున్నావు. నువ్వు చాలా కష్టపడుతున్నావు కానీ దానికన్నా ఫలితం దక్కట్లేదు. రెండో విషయం, నువ్వు చాలా సంపాదిస్తున్నావు కానీ ఫలితం దక్కట్లేదు. రెండో విషయం. మూడో విషయం, మనం పిల్లల గురించి, మాకు పెళ్ళయి 2 సంవత్సరాలు అయితే పిల్లలు పుట్టినా అనుకుంటున్నా. అయితే నువ్వు ఒకటి దోషం చేసి ఉండాలి. సర్పదోషం, నాగదోషం, దేవదోషం, ఇంకోటి ఏదైనా ఒక చంపిన దోషం, లేకపోతే దేవునికి పూజ చేయకపోవడం దోషం. ఈ దోషాలు అనేవి ఎవరు చెప్పారు? మనమే చెప్పుకుంటాం. అవి ఏమో పాము చంపినామంటే నీకు సర్పదోషం ఉందా, ఆ కల్లో కనిపించింది అని చెప్తారు. అంటే సర్పాలను ఎవరైనా చంపుతారా? పాములను చంపుతారా? చంపవచ్చు. ప్రతి ఒక్కరు ఎవరో ఎక్కడో ఒక చిన్న పాము చంపిన సర్పదోషం. మళ్ళా దేవుళ్ళకి ముడుపులు చెల్లించాలా. ఏ దేవుడు అడగడు. పైసలు ఇవ్వాలా, కుంకుమ బొట్టు పెట్టాలా, 4 కొబ్బరికాయలు కొట్టాలా, పండ్లు ఇవ్వాలా, ఇంకోటి 3 బస్తాల బియ్యము, ఒక బంగారు చెంబు. నాకు చెప్పింది ఏంటంటే ఒక బంగారు చెంబు 1,16,000, 1,16,000 బంగారు చెంబు, 1,16,000, 10 కిలోల కూరగాయలు, నవధాన్యాలు కింట 5 నవధాన్యాలు కింట, మనిషికి కింట. అంటే ఇలా ఇవన్నీ వస్తువులు తీసుకొచ్చి దేవుడికి సమర్పించాలన్నమాట. అప్పుడు నీ దోషం తిరిగిపోతుంది. అప్పుడు నీవు కోటీశ్వర్లు అవుతావు. అదే ఆ బంగారు చెంబే ఇచ్చేది ఉంటే మనమే కోటీశ్వర్లు అయ్యేవాళ్ళం కదా. ఆ నవధాన్యాలు కింట ఇచ్చేది ఉంటే ఆ లక్షాధికారం అయ్యేవాళ్ళం కదా. ఇదన్నీ చేయలేదు కాబట్టి అంటాడు. లాస్ట్కి ఇవన్నీ చేయనప్పుడు ఏం చేస్తారంటే ఒక కంకణం కట్టుకోవాలి. ఇవన్నీ చేయలేకున్నా పర్లేదు, దేవుడి చుట్టూ తిరగాలంటే ఒక కంకణం కట్టుకోవాలి. ఆ కంకణానికి ఎంత? 3,000 రూపాయలు. 3,000 రూపాయలు. ఆ 3,000 రూపాయలు కావాలంటే తప్పదిగా. లాస్ట్కి ఇవన్నీ చేయలేం కాబట్టి ఆ 3,000 రూపాయలు వానికి ఇచ్చేసి కంకణం కట్టుకొని మనం ఇంటికి పోతాం. నెల రోజుల తర్వాత చూస్తే మన పని మనదే, వాని పని మనదే, వాడు దొరకడు, మనం దొరకం. ఇలా ఉంటుంది లైఫ్. జాతకం చెప్పేవాళ్ళు నేను దేవుడి దగ్గర చూసిన, టెంపుల్ దగ్గర చూసిన కాబట్టి ఎవరినో నమ్మకండి. దేవుడిని మీకు విశ్వాసం ఉంటే పూజించండి. అంతేగాని వాళ్ళని వీళ్ళని నమ్మి నవధాన్యాలు సమర్పించాలా, బంగారం సమర్పించాలా, వెండి చెంబు సమర్పించాలంటే అవన్నీ మాటలు నమ్మకండి. ఇంకా లాస్ట్కి 2,000, 3,000 లెక్క చేయం కాబట్టి వాళ్ళకి ఇచ్చేసి వస్తాం. అది ఇంకా మీరు ఎంత చెప్పినా మారనుకోండి, అది మీ కర్మ, ఏం చేయలేము. కాబట్టి ఆ 2,000, 3,000కి ఇచ్చేదేదో గుడి ముందర మెట్ల దగ్గర ఉంటుంది కదా, వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, నీకు ఆశీర్వాదాలు వస్తాయి. లేకపోతే రోడ్ల మీద కుక్కలు ఉంటాయి కదా, కుక్కలకి అన్నం పెట్టండి. పెరుగన్నము ఒక 5 కిలోల దగ్గరలో కుక్కలు ఉంటే పెరుగన్నం పెట్టండి. లేకపోతే కోతులు ఉంటే పండ్లు కొనియండి. దీనివల్ల మీకు మంచి బెనిఫిట్ అనిపిస్తుంది. ఇది కనుక నిజం కాకపోతే మీకు పైసలు కాదు కానీ కుటుంబంలో కానీ కలహాలు పోయి మంచి బెనిఫిట్ కలిసి వస్తుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే
నేను ఇప్పుడు గుడిలోకి వచ్చినా నేను ఏ గుడిని తక్కువ అంచనా వేయలేదు, ఏ గుడిని నిర్లక్ష్యం చేసి మాట్లాడలేదు. గుడి ముందల మనుషుల గురించి మాట్లాడుతున్నా, గుడి దగ్గర గురించి భక్తుల గురించి మాట్లాడాలి, గుడి దగ్గర పూజారుల గురించి మాట్లాడాలి. కోట్ల పేర్లతో గుళ్ళకి సమర్పించకండి. ఊళ్ళో ఉన్న అడుక్కునే వాళ్ళకి ఇవ్వండి. మన చుట్టుపక్కల ఉన్న పేదవాళ్ళకు ఒక 1000-2000 పైసలు ఇవ్వండి. వాళ్ళు ఊళ్ళో నీ పేరు గుర్తుపెట్టుకుంటారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్. ఓకే, లైక్ కొట్టండి, జస్ట్ లైక్ చేయండి. ఈ వీడియో నచ్చితే మంచి విషయం అనిపిస్తే లైక్ కొట్టండి.